హాయ్ ఫ్రెండ్స్. సో, మన ఛానల్ ద్వారా అయితే ఒక అబ్బాయికి అయితే ఒక ఆఫీస్‌లో జాబ్ వచ్చింది. సో, ఆ ఆఫీస్‌లో ఒక 1 మంత్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఆ ఆఫీస్‌లో అయితే మానేసాడు. ఎందుకంటే సాలరీ సరిగ్గా ఇవ్వట్లేదని. నెక్స్ట్ మన ఛానల్ ద్వారా ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు ఇంకో ఆఫీస్‌లో. ఆ ఆఫీస్‌కి వెళ్ళాడు. అక్కడ వర్క్ కల్చర్ బాగోదని ఆపేసాడు. నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళాడు. వేరే కంపెనీలో వచ్చేసరికి వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. ఒకే మనిషి మీద ఎక్కువ వర్క్ వేస్తున్నారు అని ఆ ఆఫీస్ కూడా మానేశారండి. సో, ఫైనల్‌గా ఆ అబ్బాయి రియలైజ్ అయింది ఏంటంటే, సో ప్రతి ఆఫీస్‌లో లూప్ హోల్స్ అయితే ఉంటాయి. ఒక కంపెనీలో వర్క్ లోడ్ ఉండొచ్చు, ఒక కంపెనీలో సాలరీలు సరిగ్గా ఇవ్వకపోవచ్చు, ఒక కంపెనీలో ఇంక్రిమెంట్లు ఉండకపోవచ్చు. సో ఇలాంటివన్నీ కార్పొరేట్ కల్చర్‌లో ఇట్స్ అ కామన్ థింగ్. సో ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేస్తేనే మన కార్పొరేట్ కంపెనీల్లోనైతే సస్టైన్ అవ్వగలం. సో నాకు ఈ పాయింట్ ముందే తెలిసినా కూడా ఆయన ఓన్గా రియలైజ్ అయితేనే హీ విల్ గెట్ ఇట్. సో అందుకే నేనేమి చెప్పకుండా ఆయన్నే వదిలేస్తే సో ఫైనల్లీ హీ రియలైజ్డ్. సో నౌ హీ గాట్ ఫోర్త్ కంపెనీ. హీ ఈజ్ వర్కింగ్ వెరీ హ్యాపీలీ బై యాక్సెప్టింగ్ ఆల్ ద లూప్ హోల్స్. సో నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మన వీడియోస్ కమెంట్ల కింద అన్న ఈ కంపెనీ బాగోదు, అన్న ఆ కంపెనీ బాగోదు. నిజంగా చెప్పాలనుకుంటే ప్రతి కంపెనీలో లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తుంటారు. సో నేను మీ కేశవ. సో నేను ఇలా అభిప్రాయపడుతున్నాను. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.